వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వన్ లైనర్ బిట్స్ని నేర్చుకుందాం. సో ఇవి వచ్చేసి ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి అన్ని ఎగ్జామ్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ అవుతుందండి. సో చంద్రుడిపై చైనా ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి? చంద్రుడిపై చైనా ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరు చాంగ్-1. చాంగ్-1. నెక్స్ట్, చంద్రుడిపై భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి? చంద్రుడిపై భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరు చంద్రయాన్-1. చంద్రుడిపై కాలు మోపిన తొలి వ్యక్తి ఎవరు? చంద్రుడిపై కాలు మోపిన తొలి వ్యక్తి నీల్ ఆమ్స్ట్రాంగ్. నీల్ ఆమ్స్ట్రాంగ్. నెక్స్ట్, చంద్రుడిపై కాలు మోపిన రెండో వ్యక్తి ఎవరు? చంద్రుడిపై కాలు మోపిన రెండో వ్యక్తి ఎవరు? ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్. ఎడ్విన్ బజ్ ఆల్డ్రిన్. నీల్ ఆమ్స్ట్రాంగ్ ప్రయాణించిన నౌక పేరేమిటి? నీల్ ఆమ్స్ట్రాంగ్ ప్రయాణించిన నౌక పేరేమిటి? అపోలో 2. 1969 జూలై 20న నీల్ ఆమ్స్ట్రాంగ్ గారు ప్రయాణించిన నౌక అండి ఇది. భారత అంతరిక్ష విజ్ఞాన పితామహుడు ఎవరు? భారత అంతరిక్ష విజ్ఞాన పితామహుడు ఎవరు? డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో ఇస్రోని 1969లో ఏర్పాటు చేశారండి ఫస్ట్. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇస్రో మొదటి చైర్మన్ ఎవరు? డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఇస్రో ప్రస్తుత చైర్మన్ కిరణ్ కుమార్. ఏఎస్ కిరణ్ కుమార్. షార్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ ఎక్కడ ఉంది? సో షార్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ వచ్చేసి శ్రీహరికోటలో ఉందండి. మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఎంసీఎఫ్ కేంద్రం ఎక్కడ ఉంది? కర్ణాటకలోని హసన్ అండి. కర్ణాటకలోని హసన్. సో ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత అది పంపే సంకేతాలు ఇక్కడికి చేరుతాయి. దీన్ని ఎంసీఎఫ్ రెండో కేంద్రాన్ని మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఏర్పాటు చేశారు. ఫస్ట్ వచ్చేసి హసన్ కర్ణాటక అండి, రెండోది భోపాల్ అండి, మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఏర్పాటు చేశారు. భారతీయ ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థ పేరేమిటి? భారతీయ ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థ పేరు ఏమిటి? నావిక్. ఐఆర్ఎస్ఎస్ఎస్. రష్యా దేశ ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ పేరేమిటి? రష్యా దేశ ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ పేరు గ్లోనాస్. చైనా దేశ ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ పేరేమిటి? చైనా దేశ ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ పేరు బీడో. బీడో. అబాబిల్ క్షిపణి ఎంత దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు? అబాబిల్ క్షిపణి ఎంత దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు? 2200 కిలోమీటర్స్ దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలదండి అబాబిల్ క్షిపణి. ఇటీవల ఏ యుద్ధ నౌకలో తొలిసారిగా ఏటీఎంను ప్రారంభించారు? ఇటీవల ఏ యుద్ధ నౌకలో తొలిసారిగా ఏటీఎంను ప్రారంభించారు? ఐఎన్ఎస్ విక్రమాదిత్య. చంద్రుడిపై చివరగా నడిచిన అమెరికా వ్యోమగామి ఎవరు? చంద్రుడిపై చివరగా నడిచిన అమెరికా వ్యోమగామి ఎవరు? యూజిన్ సెర్నన్. 2017 జనవరి 16న మరణించారు ఈయన. నాసా ప్రయోగించిన అపోలో 17కి కమాండర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు? నాసా ప్రయోగించిన అపోలో 17కి కమాండర్గా పనిచేసిన వ్యక్తి యూజీ సెర్నస్. భారతదేశ పశ్చిమ తీరంలో త్రివిధ దళాలు తీరరక్షక దళం సంయుక్తంగా జరిపిన యుద్ధ విన్యాసాల పేరేమిటి? భారతదేశ పశ్చిమ తీరంలో త్రివిధ దళాలు తీరరక్షక దళం సంయుక్తంగా జరిపిన యుద్ధ విన్యాసాల పేరేమిటి? ట్రోఫెక్స్. ట్రోఫెక్స్. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్‌తో కలుద్దాం.